యాదాద్రి పవర్ ప్లాంట్ గత ప్రభుత్వ విజయమని స్థానిక ప్రజలు తేల్చి చెప్తున్నారు. దామరచెర్లలో పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కేసీఆర్ విజన్ కు నిదర్శనమని ప్రశంసిస్తున్నారు. కేసీఆర్ ఉక్కు సంకల్పంతోనే పవర్ ప్లాంట్ శరవేగంగా పూర్తయిందని స్థానికులు అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. ఘనకీర్తిని మనం చూస్తూ ఉన్నాం. యాదాద్రి ఖ్యాతి ఎక్కడికో వెళ్ళిపోయింది. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఓపెనింగ్తో ఈరోజు యావత్ తెలంగాణ గుండెలు కూడా ఉప్పొంగిపోతూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అడుగులో ప్రతి ఒక్క కీలక దశలో కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా కీలక అడుగులు వేసింది, ఎన్జిటి కేసులను ఏ విధంగా ఎదుర్కొంది, కరోనా లాంటి విపత్కర పరిస్థితులను కూడా ఏ విధంగా ఎదుర్కొంది, అన్నిటినీ దాడుకుంటూ ప్లాంట్ ఏ విధంగా పూర్తి చేసింది. ఈరోజు నేషనల్ గ్రిడ్కి అనుసంధానమై ఇక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైన నేపథ్యంలో ప్రతి ఒక్క తెలంగాణవాది గుండె కూడా ఉప్పొంగిపోతూ ఉంది. వారితో మనం మాట్లాడదాం. ఎట్లా అనిపిస్తుందండి? మీ ప్రాంతంలో ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుంది అనుకున్నారా? కళ్ళ ముందు చూస్తున్నాగానే కంప్లీట్ అయిపోయిందండి. గత ప్రభుత్వ కృషి ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది మీ ప్రాంత అభివృద్ధి కానివ్వండి, తెలంగాణ విద్యుత్ అవసరాలు కూడా ఏ విధంగా తీరబోతూ ఉన్నాయి, ఆనాటి ప్రభుత్వ విజన్ మీకు ఏ విధంగా అనిపిస్తాం? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు గత ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చకచక్యంగా కరోనా టైంలో కూడా దీన్ని ముందలకు నడిపించింది. ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ల్యాండ్ తీసుకునే విషయంలో, పొల్యూషన్కి సంబంధించిన విషయంలో ప్రతి అడుగులో కూడా ఎంతో సహకరించారు. గత ప్రభుత్వానికి అన్ని రకాలుగా చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల వారు సహకరించారు. ఉన్నటువంటి సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వాళ్ళు సొంతంగా ఎప్పటి నుంచో విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నారు, వాళ్ళ ప్లాంట్లకు ఉపయోగించుకుంటున్నారు, వాళ్ళ ప్రైవేట్ కంపెనీస్. అయితే అప్పుడు ఉన్నటువంటి పాలకులు ఎందుకు ఆలోచన చేయలేదు? ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టవచ్చు, రాష్ట్ర అవసరాలు తీర్చవచ్చు, రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వచ్చు అనేది ఎందుకు ఆలోచన చేయలేదు? అది చేసినటువంటి ఏకైక నాయకుడు ఎవరు? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం మొదటగా మన అవసరాల నిమిత్తం మనకి జరుగుతున్న అన్యాయాలను ఎదిరించి గత పరిపాలన ఉన్నటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మనకు తెలంగాణని తీసుకొచ్చినాం. అందరు విద్యార్థులు సకల జన సమ్మె చేసి అందరూ తెలంగాణ ప్రజలందరూ ఒకటిగా ఒకే వాయిస్తో నిలబడి తెలంగాణ సాధించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ అభివృద్ధిలో టీఆర్ఎస్ పార్టీ కానీ ప్రతి పౌరుడు కూడా దానికి పాటుపడడం జరిగింది. దానిలో భాగంగానే తెలంగాణ రాష్ట్ర అవసరాల నిమిత్తం కరెంటు ముందస్తు వినియోగాన్ని గుర్తించి కేసీఆర్ గారు ఈ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ని ఇక్కడ దామరచెర్ల మండలంలో తాళవేరపగూడ సమీపంలో స్థాపించడం జరిగింది. ఎప్పుడు అనుకున్నారా అండి ఇక్కడ ఇంత పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, ఇది సాధ్యమైంది అనుకున్నారా? లేదు సార్, ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుంది అనుకోలేదు. కానీ వచ్చినాక కూడా చాలా మంది చాలా రకాలుగా మాట్లాడిర్రు. ఖచ్చితంగా సార్ ఇది కాదు, ఇది బొగ్గు ఒక్కడ ఉంటుంది, ఇది ఒక్కడ ప్లాంట్ ఒక దగ్గర ఉన్నది, ఇది సాధ్యం కాదని సాధ్యం కాని మాటలు ఇవన్నీ చాలామంది చాలా రకాలుగా చాలా మంది చెప్పారు. కానీ ఇది సాధ్యమైంది. ఇక్కడ సహజ వనరులు ఉన్నాయి, కృష్ణా నది ఉంది, అద్దంకుట నారకపల్లి రహదారి ఉంది, రైల్వే లైన్లు ఉన్నాయి, దీంతోపాటు ఇక్కడ పుష్కలంగా నీరు ఉంది, అటవీ భూమి ఉంది. ఇవన్నీ గుర్తించినటువంటి ప్రభుత్వము ఎట్లా అభివృద్ధికి సహకరించింది? ఇక్కడ ఉన్నటువంటి యువతకు కూడా ఇది ఎట్లా లాభపడబోతుంది? ఖచ్చితంగా సార్, ఇక్కడ భూమి విలువలు పెరిగినాయి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చాలామంది చుట్టుపక్కల మండల వైజ్గా మిర్యాలగూడ అన్ని రెంటెడ్ వైజ్గా శాలరీ వైజ్గా అందరికీ పని దొరికింది ఇక్కడ. ఖచ్చితంగా ఆ విషయంలో నేను గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది మంచి నిర్ణయం అనే ఈ రోజుకి కూడా చాలామంది నెగిటివ్గా ఆలోచించే వాళ్ళ దృష్టిలో ఇది వాళ్ళ ఆలోచనలు తప్పని నిరూపించడం, ఈరోజు ఓపెనింగ్ చేసేటువంటి కార్యక్రమం వాళ్ళ ఆలోచనలన్నీ తప్పని చూపించడానికి ఇది నిదర్శనం. ప్రాజెక్టు వస్తే ప్రైవేటు బిడ్లకు ఇస్తారు, ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారు, ప్రైవేట్ కాంట్రాక్ట్లకు ఇస్తారు. కానీ ఇక్కడ అప్పుడున్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం BHEL అనేటువంటి ఒక నవరత్నాలు లాంటి ఒక కంపెనీకి ఇచ్చింది. ప్రభుత్వ సంస్థకి ఇచ్చింది. BHELని ఆదుకునేలాగా, BHELకు ఉపాధి కల్పించేలాగా. దీన్ని ఎట్లా చూస్తూ ఉన్నారు? BHEL అనేది ఇది తుది దశలో ఉందండి. BHEL అప్పుడు భారతదేశంకి మనకి సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఉండాలా, కొన్ని అవసరాల నిమిత్తం ప్రైవేటీకరణ చేయకుండా BHEL అనేది స్థాపించడం జరిగింది. అయితే అదే BHEL ఇప్పుడు వాళ్ళకి సరైన కాంట్రాక్టు లేక చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భం మేము చూసినాం వాళ్ళ గతంలో. అదే ప్రైవేటీ వాళ్ళకి ఇచ్చి వేరే ఇది చేయకుండా మన BHEL ఏదైతే గవర్నమెంట్ సంస్థ ఉందో వాళ్ళకే ఇచ్చి దీన్ని మన జాతికి ఇంకొక తోడ్పాటు చేసి కేసీఆర్ గారు ఆ రోజు తీసుకున్న నిర్ణయం చాలా అభినందకరం సార్. దాదాపు 200 మీటర్ల హైట్లో నుంచి పొగ విరజమ్ముతూ విద్యుత్పత్తి అవుతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా హర్షధ్వానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం యొక్క విజన్ కొనియాడుతూ ఉన్నారు, కేసీఆర్ గారి యొక్క విజన్ కొనియాడుతూ ఉన్నారు, కేసీఆర్ గారి యొక్క ముందు చూపును కొనియాడుతూ ఉన్నారు. ఈరోజు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనోభావాలు ఇప్పుడు మనం విన్నాం. ఎంతో సాహసంతో ఈ ప్రయత్నం చేపట్టారు, ఎంతో ఉక్కు సంకల్పంతో, దృఢ సంకల్పంతో ఇది పూర్తి చేయగలిగారు. దక్షిణ భారతదేశంలో ఇంత పెద్ద ప్లాంట్ ఏ రాష్ట్రంలో లేదు. ఏకైక ఘనత
ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి దక్కింది. ఇది ఒక ఘనకీర్తి, తెలంగాణ యొక్క ఒక గొప్పటువంటి ఒక ప్రాజెక్టుగా చెప్తా ఉన్నారు. తెలంగాణ ఖ్యాతి ఇనుమడింపజేసింది. తెలంగాణ ఖ్యాతి ఇతర దేశాలకు పాకింది. తెలంగాణ స్వరాష్ట్ర ప్లాంట్లో ఇంత పెద్ద విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కావడం అనేది తామందరికీ సంతోషంగా ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తా ఉన్నారు. ఓటు